సినిమాతో నేషనల్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు రిషబ్ శెట్టి. ఆ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక 3 ఏళ్ల గ్యాప్ తో కాంతారా చాప్టర్ 1 అంటూ మరో సంచలనంతో ముందుకొచ్చాడు. కాంతారా సినిమాలోనే రిషబ్ యాక్టింగ్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయితే, ఇక కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ పూనకాలు తెప్పించేస్తుంది. ఇండియన్ స్క్రీన్స్ పై ఇలాంటి ఒక ఒళ్ళు పులకరించే అభినయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. అందుకే తన పేరుని తనకు తానుగా సువర్ణాక్షరాలతో రాసుకున్నాడు రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 కేవలం సౌత్ ఆడియన్స్ ని మాత్రమే కాదు, సినిమా చూసిన బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వారేవా అనేస్తున్నారు. అయితే కాంతారా చాప్టర్ 1 థియేటర్లో సందడి చేస్తున్న ఈ టైంలో రిషబ్ శెట్టి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్లోకి వచ్చింది. ఇక కాంతారా చాప్టర్ 1లో రిషబ్ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ సినిమాలకు డైరెక్టర్ కూడా అతనే అన్న విషయం మర్చిపోకూడదు. అటు యాక్టింగ్ చేస్తూనే అన్ని క్రాఫ్ట్లు మేనేజ్ చేయడం అన్నది సాధారణమైన విషయం కాదు. కాంతారా 2 సినిమాలు చూసిన ఆడియన్స్ మాక్సిమం నటుడిగా రిషబ్ శెట్టికి 100కి 100 మార్కులు వేస్తారు. కానీ ఒక కథ దాన్ని హ్యాండిల్ చేసి సక్సెస్ కొట్టిన విధానం, మళ్ళీ దానికి సీక్వెల్గా మరో కథ, దాన్ని కూడా సరైన కథనాలతో తీసుకురావడంలో రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభ చాటుకున్నారు. అందుకే డైరెక్టర్గా కూడా రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. అయితే ఈ క్రమంలో రిషబ్ శెట్టి డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా ఉంటుందని లేటెస్ట్ న్యూస్. రిషబ్ శెట్టి ముంబైలో చాలా ఏళ్లు ఉన్నారు. అతనికి బాలీవుడ్ ఫిలిం సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అయితే కాంతారా మేకర్గా తాను సినిమా చేస్తా అంటే కాదనే ఛాన్స్ లేదు. అందుకే రిషబ్ శెట్టి హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ముంబై మీడియా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తోంది. అయితే ఈ కాంబో గురించి అసలు ఇంతకు ముందు ఎక్కడా డిస్కషన్ రాలేదు. మరి నిజంగానే హృతిక్ రోషన్ కోసం రిషబ్ సినిమా డైరెక్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. కన్నడలో తన డైరెక్షన్ టాలెంట్తో సూపర్ హిట్ మూవీలు చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు యాక్టర్గా కాంతారా సిరీస్లతో టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారారు.